హాయ్ అండి, నమస్తే కమల్ని. ఈరోజు తారీఖు సెప్టెంబర్ 28 ఆదివారం. సో నిన్న మొన్న పడిన అధికమైన వర్షాలకి ఎక్కువగా ఆదోని, ఎమ్మిగనూరు, రాయచూరు, దాంతోపాటు చాలా ఏరియాల్లో అధికమైన వర్షాలకి మొక్క వడబడిపోతుంది. సో మనకి నెల రోజుల లోపు పంట వరకు కూడా ఇబ్బంది లేదు, కానీ నెల రోజులు దాటిన తర్వాత అధికమైన వర్షపాతం ఎప్పుడైతే నమోదవుతూ ఉంటుందో అలాంటి టైంలో మొక్క అనేది స్ట్రెయిన్ అయ్యి మొక్క అనేది ఆకులు మొత్తం కూడా వడబడ్డం, కిందకి ఇట్లా వదిలేసినట్టు కనిపించడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రతి రైతు కూడా నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో మిరప మొక్క ఎప్పుడైతే ఆకులు కిందకు వేస్తున్నాయో, సో అలాంటి ఏరియా, సో పొలం మొత్తం కూడా వేయకపోవచ్చు, కానీ ఎక్కడైతే జాళ్ళు ఉన్నాయో లేదంటే ఎక్కువ వర్షపాతం నమోదైందో కనీసం ఇలాంటి ప్రాబ్లం అక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉందంటే మీకు మెడికల్ షాపుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది 3% కానీ 6% కానీ ఏదైతే మనం టాబ్లెట్స్ అవి కొనుక్కుంటామో అలాంటి మెడికల్ షాపుల్లో 3% కానీ 6% కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఉంటుంది. ఇది 1 లీటర్ నీటికి 10 నుంచి 15 ml, అంటే 100 లీటర్ల దానికి లీటర్ కానీ లీటర్న్నర కానీ మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుకొని ఎక్కడైతే ఆ వడబడిన మొక్కలకి 1 టీ కప్ అన్ని నీళ్లు గనక మొదల వేరు వ్యవస్థకి తగిలే విధంగా పోసుకున్నట్లయితే మొక్క అనేది త్వరగా రికవరీ అవుతుంది, బతికే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో పైన వచ్చేసరికి గ్లూకోన్-డి. సో మన మార్కెట్లో మనం తాగే గ్లూకోజ్ అనేది గ్లూకోన్-డి అని ఉంటుంది, ఆ తెల్లది. సో అది మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకి ఎనర్జీనిచ్చి, సో భూమి నుంచి మొక్క ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోయినా కానీ మనం ఈ గ్లూకోజ్ వల్ల, ఆ స్వీట్నెస్ వల్ల మొక్క అనేది సో తన రెగ్యులర్ చర్యని చేపట్టడానికి మరి 2-3 రోజుల వరకు కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైతే జాళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే మొక్కలు వడబడి కిందకి ఏలాడేస్తున్నాయో, ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు పైన స్ప్రే చేసేది గ్లూకోజ్ చేయండి, కింద సాయిల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మొక్కలన్నిటి పోపించడానికి ప్రయత్నించండి. అంతేలే కానీ చూద్దాంలే అనుకుంటే గనక అలాంటి మొక్కలు మీకు త్వరగా డ్యామేజ్ అయిపోయి కంప్లీట్గా మనకి చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతుకి చేరే విధంగా మీకు తెలిసిన రైతులకి షేర్ చేయండి. సో ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ కూడా వేరుకుళ్ళు సమస్యని ఎలా నివారించాలి 30 రోజుల వ్యవధి లోపులోనే మనం సో ఈ అధికమైన వర్షాలని మళ్ళీ ఎలా కంట్రోల్ చేయాలి అనేది మరొక మంచి వీడియోతో మీకు ఈ రోజే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.